హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు వచ్చేసి మనం అయితే కామాఖ్య టెంపుల్కి వెళ్తున్నాం అన్నమాట. సో అక్కడ ఎలా ఉంది ఏంటి అనేది మీకు మొత్తం చూపెడతాను. సో ఈరోజు ఏంటి అంటే స్పెషల్ డే, శ్రావణ శుక్రవారం అన్నట్టు. సో అక్కడ మంచిగా పూజలు చేస్తారు. సో చూసేద్దాం. అలా కొబ్బరికాయ తీసుకొని నేను మా వాడితే స్టార్ట్ అయ్యాం గైస్. సో వెళ్తుండగా మనకి ఇక్కడ బొక్కలు కుట్టగా అందరి మైసమ్మకి ఇలా మీద నుంచి అయితే మనం వెళ్తాం గైస్. ఇది చూడండి, ఇక్కడ టెంపుల్ ఉంది లెఫ్ట్ సైడ్లో. సో ఇక మేము వెళ్తున్నాం. ఇక్కడ నుంచి మనం మందమల్లి నుంచి రైట్ తీసుకొని డైరెక్ట్ స్ట్రైట్ వెళ్ళి అక్కడ లెఫ్ట్ తీసుకున్నాక డైరెక్ట్ ఇలా స్ట్రైట్ వెళ్ళాలి. కొంచెం రోడ్ కొంచెం బాగోదు. లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే ఇంకా చాలా వర్షం కొట్టింది, బాగాలేకుండే. చూడండి గాయస్ ఎన్ని వెహికల్స్ ఉన్నాయో. వెళ్ళగానే మా వాడి దగ్గరికి లేక దూడ అనేది అయితే వచ్చింది. పక్కనే మనకి గోశాల కూడా ఉంది. అలా లైన్ లో వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకొని వెళ్తున్నాము. పక్కనే ఇంకా మనకి అమ్మవారి విగ్రహాలు అయితే ఉన్నాయి. సో అవి కూడా మేము దర్శనం చేసుకున్నాం. టెంపుల్ పక్కనే మనకైతే పొలాలు అయితే ఉన్నాయి గైస్. సో మనకు అక్కడ చూసుకున్నట్టయితే నారేస్తున్నారు అందరూ. నేనైతే ముందున్న బప్పా దగ్గరికి అయితే వెళ్తున్నాను. ఇక్కడ కూడా మనం దర్శనం చేసుకొని మంచిగా అలా అని గజస్తంభం దగ్గరికి వెళ్ళి అక్కడ పసుపు కుంకుమ అగరబత్తి ముట్టించి అలా అని మా ఫ్రెండ్ కలిస్తే లోపలికి అయితే వెళ్ళాను. ఈ టెంపుల్ అనేది మనకి అస్సాంలో ఉంది గైస్ ఫస్ట్. తర్వాత మళ్ళీ మనం మందమర్రి మంచిర్యాలలోనే ఉంది. నేనైతే ఇక్కడ కామాఖ్య దేవి శక్తి పీఠం అయితే దర్శించుకున్నాను గైస్. అలాగే నేను అమ్మవారిని దర్శించుకున్నాను. మనకి ఇక్కడ వారాహి అమ్మవారు కూడా ఉంటారు గైస్. మొత్తం మంచిగా దర్శనం చేసుకొని నేను అలానే ఈ రోజు నుంచి ప్రతి ఫ్రైడే ఫాస్టింగ్ కూడా చేస్తాను అని మొక్కుకున్నాను గైస్. ప్రసాదం తీసుకొని బయటికి అయితే వచ్చేసాను గైస్. బయట చూడండి వ్యూస్ అయితే ఇలా ఉన్నాయి, చాలా బాగుంది. ఇక్కడ మనకైతే అభిషేకం చేయొచ్చు. నేను చెప్పాను కదా గైస్ ఫస్ట్ అది ఇక్కడే. లాస్ట్లో మళ్ళీ గోశాలకి వెళ్ళి కాసేపు ఆవుతూ అలా ఉండి టైం స్పెండ్ చేశా గైస్.